హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగుప్రభ టీవీ. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు, నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ మొదటి సినిమాకి రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. క్రిష్ చిత్రానికి దర్శకుడు. మొత్తానికి గ్రాండ్ ఎంట్రీ 2026లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మోక్షజ్ఞ మొదటి సినిమా 2026 జనవరి ఎండింగ్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. 1991లో నందమూరి బాలకృష్ణ నటించిన డిఫరెంట్ జోనర్ చిత్రం ఆదిత్య 369. సంగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి అందరికీ తెలిసిందే. చరిత్ర, ప్రేమ, క్రైమ్, సైన్స్ ఫిక్షన్ ఈ అంశాలతో ఆదిత్య 369 ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి మనందరికి తెలిసిందే. టైం మిషన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక పెద్ద సంచలనం అని చెప్పాలి. అంతేకాదు బాలకృష్ణ అప్పటి వరకు చేసిన మాస్ అండ్ యాక్షన్ చిత్రాలకి పూర్తి భిన్నంగా వచ్చిన ఆదిత్య 369 ఎంతటి ఘన విజయం సాధించిందో, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ రాబట్టిందో అందరికీ తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందుతున్నట్లుగా మాట్లాడుకున్నారు. సీక్వెల్లో బాలకృష్ణ నటిస్తారు, అలాగే సంగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకి మోక్షజ్ఞ ఎంట్రీ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. క్రిష్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లుగా సమాచారం. జనవరిలో ఈ సినిమాని గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు మార్చి నుంచి ఆదిత్య 999 రెగ్యులర్ షూటింగ్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఒకప్పుడు మోక్షజ్ఞని చూస్తే అందరూ రకరకాలుగా కామెంట్ చేశారు. చాలా బొద్దుగా ఉండేవాడు మోక్షజ్ఞ, అసలు హీరోగా పనికొస్తాడా అని కొంతమంది మాట్లాడుకుంటే, మరికొంతమంది జూనియర్ ఎన్టీఆర్తో కంపేర్ చేసి స్టూడెంట్ నెంబర్ 1 నుంచి సింహాద్రి చిత్రం వరకు జూనియర్ ఎన్టీఆర్ ఫిజిక్ ఎలా ఉందో, సో అలాంటి ఫిజికే మోక్షజ్ఞని కూడా మాట్లాడుకున్నారు. కానీ ఆ కమెంట్స్ అన్నిటికీ పూర్తి భిన్నంగా మోక్షజ్ఞ లేటెస్ట్ పిక్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 6 ప్యాక్స్ తో రెడీ అయ్యాడు నందమూరి మోక్షజ్ఞ. అంతేకాదు పలు సందర్భాల్లో బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ కోసం 5-6 అద్భుతమైన కథలను సిద్ధం చేసి ఉంచాను, ఆ కథలన్నీ కూడా మోక్షజ్ఞకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి, ఒక మంచి టైం చూసి గ్రాండ్ గా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చెప్పేసి బాలకృష్ణ చెప్తూ వచ్చారు. ఎట్టకెలకి 2026 జనవరి ఎండింగ్ లో ఆదిత్య 999 సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ పోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సంగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకి వెనకాల బ్యాక్ ఎండ్ ఉంటారా లేదా అనేది ప్రస్తుతానికైతే సస్పెన్స్ గా ఉంది. ఇక క్రిష్ అండ్ సాయి మాధవ్ బుర్రా కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు మించి ఇప్పుడు మోక్షజ్ఞ మొదటి సినిమా ఉండబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మోక్షజ్ఞని లవర్ బాయ్ గా చూపిస్తారా, లేకపోతే యాక్షన్ హీరోగా చూపిస్తారా అని చెప్పేసి అటు నందమూరి ఫ్యాన్సే కాదు సినీ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి. మొత్తానికి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మోక్షజ్ఞ లుక్ చూస్తే మాత్రం గ్యారంటీగా లవర్ బాయ్ గానే చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఆదిత్య 999 సినిమా కథాంశం ఎలా ఉండబోతుంది, ఇప్పటికే కల్కి లాంటి సినిమాని మనం చూసాం. సో రాబోతున్న ఆదిత్య 999లో మోక్షజ్ఞ పాత్ర ఎలా ఉండబోతుంది అంటే టైం ట్రావెలింగ్ కి సంబంధించి కథ నేపథ్యం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికీ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా కూడా అద్భుతమైన కథతో నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతున్నట్లుగా కూడా ఆయన చెప్పారు. ఇక దీనికి సంబంధించి ప్రస్తుతం వర్క్ షాప్ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. మోక్షజ్ఞ సినిమా కోసం ఎంతో శ్రమిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఆయన పాత్రను ఓన్ చేసుకునే విధానం దగ్గర నుంచి సో ఎలా పర్ఫామ్ చేయాలి అంటే యాక్షన్ పరంగా, డాన్స్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా ఇప్పుడు తర్ఫీదు పొందినట్లుగా ఆల్రెడీ మనం ఇంతకుముందే వార్తలు చూసాము. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పూర్తిగా స్క్రిప్ట్ని అడాప్ట్ చేసుకొని ఆ క్యారెక్టర్లో లీనమయ్యేందుకు మోక్షజ్ఞ బాగా శ్రమిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు సినిమాకి సంబంధించి చాలా అంశాలను కూడా నేర్చుకున్నట్లుగా కూడా మనకి అర్థమవుతుంది. ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం మార్చిలో ఈ సినిమా సెట్స్ మీదకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు క్రిష్ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా రూపొందించబోతున్నట్లు సమాచారం. బాలకృష్ణకి అండ్ క్రిష్కి ఉన్న స్పెషల్ బాండింగ్ ఏంటో మనందరికీ తెలిసిందే. అంతేకాదు బాలకృష్ణ సినిమాలకి ఎలాంటి పదునైన డైలాగులు అందించారో సాయి మాధవ్ బుర్రా మనం చూసాం ఇంతకుముందే. ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో నందమూరి వారసుడి ఎంట్రీ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూద్దాం.